ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి ప్రతి ఇంచ్ టు ఇంచ్ ఈరోజు సెర్చ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కొన్ని ఇష్యూస్ కూడా బయటపడిన ఆ ఇష్యూస్ కూడా మీతో షేర్ చేశాను. ధర్నా చేసింది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు చిన్న పిల్లలతో ధర్నా చేయండి. అమ్మ, వాళ్ళ ఎవరికి కూడా అన్యాయం జరగదు. 37 మంది కూడా ఒకేసారి జరుగుతుంది. ఒకటి విషయం చెప్తున్నానమ్మా, ఎవరికి తప్పు చేయకుండా అన్యాయం జరగదు. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఈరోజు కాకపోతే రేపు అయినా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది కదా. ఈరోజు సెల్ ఫోన్లు దొరికినాయి. చెప్పాను, ఒక ప్లాంట్ దొరికింది, లోపల ఒక మొక్క దొరికింది, గాంజా మొక్క దొరికింది. ఈరోజు కొన్ని సందర్భాల్లో మా ఎంక్వైరీలో మాకు కూడా కొన్ని ఇష్యూస్ బయటపడుతున్నాయి. ఆ ఇష్యూస్లో భాగంగా మా డిపార్ట్మెంట్ వరకు మా డిపార్ట్మెంట్ చేసుకునివ్వండి. ఎవరికి కూడా ఇబ్బంది లేదు, ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు, ఎవరి మీద పొట్ట కూడా కొట్టలేదు. ఈరోజు ఎంక్వైరీ ఇంకా కూలంకషంగా ఎంక్వైరీ జరుగుతుంది. నిజంగా ఎంక్వైరీలో ఎవరైనా కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనుకుంటే కనుక డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇప్పుడు సూపరింటెండెంట్ లాస్ట్ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు. ఆ సంగతి మీకు తెలుసా? లాస్ట్ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు. ఈరోజు కొత్త సూపరింటెండెంట్ వచ్చారు. కొత్త సూపరింటెండెంట్ ఈరోజు మొత్తం ప్రెజెంట్ అంతా కూడా సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏంటి ఉన్నాయని చెప్పేసి ఈరోజు తీసుకుంటున్నాం. టెక్నాలజీని కూడా బేస్ చేసుకుంటున్నాం ఈరోజు. అరే నాకు అర్థం కాదు ఏంటంటే, తప్పు చేసినట్టు ఈరోజు భయపడాల్సిన అవసరం ఉంది. ఎవరు తప్పు చేసినా, ఎందుకంటే టెక్నాలజీ అంతకు మించి ఉంది ఈరోజు పట్టుకునే విధంగా. లోపల జరుగుతున్న పరిణామాలు మీరు అంతా టోటల్గా చెప్పారు. లోపల అనేది కొంత సెక్యూరిటీ లభిస్తున్నది అండి. జనరల్గా సీసీ కెమెరా కానివ్వండి, మానిటరింగ్ సిస్టమ్ కానివ్వండి, దానిపై ఏదైనా ఫర్దర్గా లేదండి. నేను ఇప్పుడే చెప్పాను, ఎక్కడ కూడా సర్వేలెన్సెస్ ఏ మూలని కూడా ఒక్క చిన్న పార్ట్ కూడా వదలకుండా అన్ని ఏరియాస్ నుండి కూడా ఈరోజు సీసీ కెమెరాస్ పెట్టమని ఇప్పుడే మేము చెప్పడం జరిగింది. వితిన్ 10 daysలో మొత్తం మానిటరింగ్ అంత మాకు కమాండ్ కంట్రోల్ రూమ్లో, సూపరింటెండెంట్ రూమ్లో ఎవ్రీథింగ్ ఏ మూలన చూసినా కూడా ప్రెజెంట్ కనిపించేటట్టుగా మేము ఈరోజు సీసీ కెమెరాస్ పెట్టడానికి కూడా సిద్ధపడ్డాం. కొంతమందిని ఇక్కడ నుంచి రాజమండ్రి షిఫ్ట్ చేయడానికి కూడా ఇప్పుడే ప్రపోజల్ కూడా వెళ్ళిందండి. ఇంచుమించు ఇక్కడ నుంచి ఒక 200 మంది లైఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజమండ్రి షిఫ్ట్ చేస్తాం. సిబ్బంది కొరత ఉంది. అది మాజీ ఎంపీ ఎంపీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ కేసు సంబంధించిన హామీతో ఉన్న బ్యారెక్లో జరిగాయి. అంటే వాళ్ళకి సత్సంబంధాలు కొనసాగుతున్నాయా లేదా అన్నది యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నేను చెప్పకూడదు. ఒక ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం డిఫరెంట్గా చెప్తాను. ఎందుకంటే ఈరోజు అవి తెలిసిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వేరే చోటకి షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పగడ్బందీగా సెక్యూరిటీ వేరేగా ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా. నేనేమంటానంటే, ఇప్పుడు ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు మొత్తం బయటకు వస్తాయి. ఎందుకు కంగారు? కానీ మీరు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎంఈడీ కేసు మొత్తం తిరగబడుతున్నారు. కానీ అది కేవలం స్టేట్మెంట్ మాత్రమే పరిమితమైంది. అంటే ఇప్పుడు నేను రోజువారీ టిక్ పెట్టి మీకు చెప్పాలా ఇది నేను చేశానని? కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చేసే ఇన్వెస్టిగేషన్స్లో కానీ లేకపోతే మేము చేసుకునే ఎంక్వైరీలో కానీ ఒక గోప్యత అనేది అవసరం. ఎప్పుడు బయటకు వస్తుంది? అదంతా ఫ్లేరప్ అయినప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను ప్రతిరోజు బయటకు వచ్చి నేను ఇది చేశాను అది చేశానంటే అవతల వాళ్ళు అలర్ట్ అవరా? కొన్ని మాకున్న పరిధులు కూడా మాకుంటాయి. దయచేసి ఆ పరిధుల్లో కూడా మమ్మల్ని ఉండేవ్వండి. దానివల్ల అదే కదమ్మా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం. ఈరోజు సెక్యూరిటీ మేము దాయాలి అనుకుంటే సెల్ ఫోన్ దొరికిందని బయటికి మీకు ఎలా వస్తుంది చెప్పండి? మేము ఈరోజు బయట పెడుతున్నాం. ఇలా కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి. అది ఏ గవర్నమెంట్ ల్యాప్సెస్ అన్నది ఇప్పుడు మనం చెప్పుకున్నా కూడా వేస్ట్, అది అనవసరం, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో కనీసం ఒకసారి ఎవరైనా వచ్చి ఇందులో వచ్చి చెక్ చేసుకోనో లేకపోతే ఎంక్వైరీ చేసుకోనో అదేమైనా జరిగిందా? నేను ఇది 6 నెలలు రెండోసారి నేను రావడం ఇక్కడ. సో నేనేమంటానంటే పూర్తి ఎంక్వైరీ జరుగుతుంది. లోపల ఎక్కడ ఎలా వెళ్ళింది మొత్తం అన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే టెక్నాలజీని తప్పించుకుని ఇప్పుడు ఎవడేం చేయలేడు. ఈరోజు సెల్ ఫోన్ అంటే ఈఎంఐ నెంబర్ ఉంటుంది. ఈఎంఐ నెంబర్ బేస్ చేసుకుని మీరు రోజు అందులో ఏ సిమ్ కార్డ్ వేసారు, ఏ నెంబర్స్ వచ్చినాయి అన్నది ఆల్రెడీ ట్రేస్ అయింది. ఆ నెంబర్స్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది అన్నది చెప్పడం ఎంతసేపు 5 నిమిషాల పని మాకు. అవన్నీ కూడా మేము అందరినీ ఏదో ఒక రోజు కంపల్సరీ మీ ముందు నుంచి చెప్పండి సార్. చాలా అందుకే కదా మారుస్తున్నాం. ఇంత చిన్న మొక్క బా మీకు చూపించమన్నా కూడా చూపిస్తాను, పెద్ద విషయం ఏం కాదు. బయట ఎంక్వైరీకి పెద్ద టైం ఏం కాదండి. నాకు మహా అయితే ఒక 10 days 15 daysలో మాకు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఎంక్వైరీ చాలా క్లియర్గా. ఎందుకంటే ఇది ఎవడు దాచేది కాదు.
దీన్ని అలా కాదండి, దీన్ని దాచేది కాదు, దీన్ని ఎక్కడ కూడా మబ్బి పెట్టలేము, ఏదో మసిపూసి మారడికాయ కూడా చేయలేము, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. అది సో ఏ మొబైల్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది ఒకటి మాత్రం క్లియర్, ఇక్కడ లోపల నుంచి ఏ నెంబర్తో మాట్లాడినా కూడా వాడు కూడా శిక్షార్హుడే కదా. సో కాబట్టి ఇందులో ఎంతమంది బయటకు వస్తారు ఆ డాట్స్ అన్నీ కనెక్ట్ చేసి మేము ముందు ఉంచుతాం. మేడం ఈ గంజాయి గతంలో గంజాయి లోపలికి వెళ్ళింది, సెల్ ఫోన్ దొరికే ఏముంది అబ్బా, సీడ్ ఎంత ఉంటుంది జేబులో పెట్టుకుని వెళ్తాడు, ఏమైంది ఇప్పుడు బయటకు వస్తున్నారు అంటే నేను ఎందుకు అది చెప్తున్నానంటే ఈరోజు మా వాళ్ళు ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎంత క్లియర్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. లోపల ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, ఇంచుమించు ఎంతమంది ఉన్నారండి గంజాయి కేసులో ఉన్న వాళ్ళు? 1075 మెంబర్స్ లోపల గంజాయి కేసులో ఉన్న వాళ్ళు ఇంటర్ స్టేట్ వాళ్ళు, ఇంటర్ స్టేట్ ఒరిస్సా నుంచో మహారాష్ట్ర నుంచో వాళ్ళందరూ 1075 మంది ఉన్నారు లోపల. వాళ్ళే ఉన్నారు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, వాళ్ళే ఉన్నారు 50%. సో ఆటోమేటిక్గా ఇప్పుడు విషయం ఏంటంటే లోపలికి ఎలా వెళ్ళింది అనే కన్నా మేము లోపల గ్రహించామా లేదా అన్నది ఈరోజు మాకు ఇప్పుడు లోపలికి వెళ్ళకుండా చూసుకుంటాం. అలాంటి వాటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎక్కడ కూడా స్ట్రీమ్ లైన్ ఏం చేయలేము. ఈ నిందితుల వలన కరడు కట్టిన నేరస్తులు కూడా ఇబ్బంది వచ్చే అవకాశం, సిబ్బంది తక్కువ ఉన్నారు, వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేదు కంపల్సరీగా సిబ్బందిని కూడా పెంచుతాము. అవసరమైతే సిబ్బంది రెగ్యులర్ సిబ్బందిని పెట్టాలా, అవుట్సోర్సింగ్ సిబ్బందిని పెట్టాలా, వాట్ ఎవర్ అంటే యూనిఫామ్ జాబ్స్లో మనం అవుట్సోర్సింగ్ పెట్టలేం కాబట్టి రెగ్యులర్ సిబ్బందిని మనం పెట్టుకోవాలి. రెగ్యులర్ సిబ్బందిని ఏ రకంగా వీళ్ళ దగ్గర డిప్యూట్ చేయాలి, వీళ్ళకి ఎలాగ ఆన్బోర్డ్ చేయాలి, టెక్నాలజీని బేస్ చేసుకొని అంటే ప్రతి ఒక్క ఖైదీకి మనం ఒక్కొక్క పోలీసుని మనం పెట్టలేం కాబట్టి ఈ టెక్నాలజీని బేస్ చేసుకొని వీళ్ళకి కూడా ఈజీ అయ్యేటట్టుగా సర్వైలెన్సెస్ ఈజీ అయ్యేటట్టుగా మేము చూసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. లోకేష్ గారు వస్తున్నారు. ఆల్రెడీ పిఏకి సంబంధించి ఒక వివాదం నడుస్తుంది. ఏం వివాదం చెప్పేస్తాను మాట్లాడేస్తాను, నేనే తీసాను, ఇంక దాని పెద్ద వివాదం ఏంది?